హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, సామాజిక భద్రత పెన్షన్లకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే మనకి జీవో అనేది రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఎవరికి ఎంత అమౌంట్ వస్తుంది, అలాగే పెన్షన్ కానుక నేమ్ కూడా చేంజ్ చేశారు. సో వికలాంగులకు ఎంత వస్తుంది, అలాగే వృద్ధులకు ఎంత వస్తుంది, వితంతువులకు ఎంత వస్తుంది, అన్ని డీటెయిల్స్ కూడా ఇందులో ఉన్నాయి. దీంట్లో అయితే ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో మీకు చెప్తాను, స్కిప్ చేయకుండా వినండి. ఫ్రెండ్స్, మనకి వైఎస్ఆర్ పెన్షన్ కానుక స్కీమ్ పేరును ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం అనే నేమ్ అయితే చేంజ్ చేయడం జరిగింది. సో అంటే ఇక నుంచి మనకి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం అనే నేమ్తో అయితే మనకి పెన్షన్ రిలీజ్ చేస్తారు. సో కొత్తగా పెన్షన్ పెట్టుకోవడానికి ఇంకా ఆప్షన్ అయితే ఇవ్వలేదు. ఇంతకుముందు ప్రభుత్వం పెన్షన్ దరఖాస్తు చేసిన వారికి ప్రస్తుతం ఆమోదిస్తారో లేదో కూడా ఇంకా మనకు క్లియర్గా అయితే ఇవ్వలేదు. కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి ఆప్షన్ ఇచ్చినట్లయితే సో వెంటనే నేను మీకు షేర్ చేస్తాను. ఇప్పుడు మనకి పెన్షన్కి సంబంధించి ఎవరికి ఎంత అమౌంట్ వస్తుందో చూద్దాం. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్లో 4,000 పెన్షన్ ఎవరెవరికి అందిస్తుందంటే వృద్ధాప్య పెన్షన్దారులకు, వితంతువులకు, చేనేత కార్మికులకు, చర్మ కళాకారులకు, మత్స్యకారులకు, ఒంటరి మహిళలకు, సాంప్రదాయాలకు, నెక్స్ట్ చెప్పులు కుట్టేవారికి, ట్రాన్స్జెండర్స్కి, నెక్స్ట్ ఏఆర్టీ వాళ్ళకి, డప్పు కళాకారులు మరియు కళాకారుల పెన్షన్దారులకు వీళ్ళందరికీ కూడా 4,000 రూపాయల పెన్షన్ అయితే వస్తుంది. అలాగే పెన్షన్ అనేది 7,000 రూపాయలు అయితే జూలై నెల నుంచి వస్తుంది. ఎందుకంటే మనకి పెండింగ్ ఉన్న 3,000 ఏప్రిల్, మే, జూన్ నెలకు సంబంధించి 1,000 పెన్షన్ అనేది మనకి పెండింగ్ ఉంది కదా. ఆ 3,000 ప్లస్ 4,000 కలిపి 7,000 వస్తుంది. ఆ నెక్స్ట్ ఆగస్ట్ నుంచి అయితే వీళ్ళందరికి కూడా 4,000 పెన్షన్ అయితే వస్తుంది. సో మరి ఇప్పుడు వికలాంగుల పెన్షన్ 3,000 రూపాయల నుండి 6,000కి అయితే పెంచడం జరిగింది. వికలాంగులతో పాటు కుష్టు వ్యాధిగ్రస్తులకు కూడా 6,000 రూపాయలు పెంచడం అయితే జరిగింది. పూర్తిగా వికలాంగులైనటువంటి వారికి 5,000 పెన్షన్ అందుకున్న వారికి ప్రస్తుతం 5,000 నుండి 15,000 అయితే పెంచడం జరిగింది. ఎవరైతే వికలాంగులు ఉన్నారో ఈ కేటగిరీ వాళ్ళకైతే 5,000 పెన్షన్ తీసుకుంటున్నారు. వారికి 10,000 రూపాయలకు పెంచుతూ ఉత్తర్వులు అయితే విడుదలైంది. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వ్యక్తులకి, నెక్స్ట్ ద్వైపాక్షిక ఎలిఫెంటియాసిస్ గ్రేడ్ 4కి, కిడ్నీ, కాలేయ మరియు గుండె మార్పిడి, నెక్స్ట్ సీకేడియు డయాలసిస్పై సీకేడి అంచనా వేసిన జిఎఫ్ఆర్ <50 mlకి, నెక్స్ట్ సీకేడియు డయాలసిస్పై సీకేడి సెరం క్రియాటినిన్ 5 mg ఉన్న వాళ్ళకి, నెక్స్ట్ సీకేడియు ఆన్లో డయాలసిస్, సీకేడి చిన్న కాంట్రాక్ట్ కిడ్నీ వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా అయితే 10,000 రూపాయలు వస్తుంది. మనకి ఈ జీవోలో అయితే 4,000 పెన్షన్దారులకు మాత్రమే 7,000 రూపాయల పెన్షన్ వస్తుంది. మిగతా అందరికీ కూడా జూలై నుంచి పెంచిన పెన్షన్లు అనేవి అమల్లోకి వస్తాయని చెప్పారు. మరి వికలాంగులకైతే లాస్ట్ మంత్ పెండింగ్ ఉన్న అమౌంట్స్ వస్తాయో లేదని ఇక్కడ జీవోలో అయితే రిలీజ్ చేయలేదు. కానీ ఈరోజు న్యూస్ ఆర్టికల్లో అయితే ఎరియర్స్ కూడా ఇస్తామని చెప్పారు. కాబట్టి ఇంకా క్లారిటీ లేదు. ఒకవేళ వీళ్ళకి ఎరియర్స్ కూడా ఇస్తే వీళ్ళకి కూడా పెండింగ్ అమౌంట్ అనేది వస్తుంది, వికలాంగులకు కూడా. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ ఇస్తే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.